ఈ నెల 14న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఏపీ సెక్రటేరియట్లోని 1వ బ్లాక్లో 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అయితే అదే రోజున ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఏపీ సెక్రటేరియట్లోని 1వ బ్లాక్లో 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అయితే అదే రోజున ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. చెప్పండి కృష్ణ, 14న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఏ అంశాలను చర్చించనున్నారు? శాలిని, ఈ నెల 14వ తారీఖు ముఖ్యమంత్రి అధ్యక్షతన మొదటగా కేబినెట్ సమావేశం జరుగుతుంది. అనంతరం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడా 14వ తారీఖు నుంచే ప్రారంభమవుతాయి. దాదాపు ఈ లాస్ట్ అంటే ఏదైతే ఇక ఈ సంవత్సరానికి అంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి కనుక ఇదే లాస్ట్ అసెంబ్లీ సమావేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సంవత్సరం ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశం దాదాపు 13 రోజుల పాటు అయితే సుదీర్ఘమైనటువంటి అంటే ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి ఈ సందర్భంగా ఇప్పటికే తీర్మానం చేయడం అయితే జరిగింది. ప్రధానంగా ఏదైతే కేబినెట్ సమావేశంలో అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంటే మరి కొన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి ఒక డెవలప్మెంట్ కి సంబంధించి కానీ కొత్త స్కీమ్స్ కానీ అవన్నీ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని రాబోయే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన తీర్మానాలు అయితే చేయబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే బడ్జెట్ సమావేశం అదే రోజు ఏదైతే కేబినెట్ సమావేశం జరిగిన మరో గంటలోనే బడ్జెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. దాంతో పాటు ఏదైతే కొత్త బిల్లులు అంటే అమరావతికి సంబంధించినటువంటి బిల్లులు కూడా ఆ సమావేశంలో పెట్టబోతున్నారు. అంటే విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకున్న రాజధానికి సంబంధించినటువంటి బిల్లు కూడా ప్రవేశపెడుతున్నారు. దాంతో పాటు ఏంటంటే మన ఉగాది నుంచి కూడా విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తారని పలు దఫాలుగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కూడా చర్చించడం చేశాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ బిల్లులు కూడా ప్రవేశపెడుతున్నారు. దాంతో పాటు 3 రాజ్యాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నది ఏదంటే ఈ రోజు జరుగుతున్నటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులు 2 లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా ప్రారంభించినటువంటి ఈ రోజు సమావేశం కూడా ఆ రోజు ఏదైతే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఎంతమందితో ఇప్పటి వరకు ఒప్పందం చేయించుకున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు వచ్చి అవి కూడా సుదీర్ఘంగా అయితే ఆ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించుకున్నారు. ప్రధానంగా తీసుకుంటే కొన్ని కీలకమైన బిల్లులు అంటే అసెంబ్లీ రాబోయే 2024 అసెంబ్లీని దృష్టిలో పెట్టుకొని కొన్ని వరాలు కూడా ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. రాబోయే రోజుల్లో అంటే ఒక ఓటర్ను ఏ విధంగా ఆకట్టుకోవాలి, మళ్ళీ అధికారులు అనే కేబినెట్ సమావేశం ఉండబోతున్నట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. శాలిని. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.